పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 7వ తేదీ ఉదయం వరకు, అంటే 6వ తేదీ రాత్రి వరకు మీ రాశికి చతుర్థ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. 7వ తేదీ నుంచి పంచమ స్థానంలో సంచరిస్తాడు. మీ జన్మరాశిలోనే శుక్రుడు, 2వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 3వ స్థానంలో కూడా గురుడు బుధుడు, అంటే 6వ తేదీ వరకు బుధుడు 2వ స్థానంలోను, తర్వాత 6వ తేదీ తర్వాత నుంచి 3వ స్థానంలో గురుడు యొక్క ప్రభావం జరుగుతూ ఉంటుంది. అలానే మేషరాశి వారికి 12వ స్థానంలో శని, లాభస్థానంలో రాహువు యొక్క ప్రభావం ఉంది. అంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి జన్మంలో, అంటే మీ జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం బ్రహ్మాండమైనటువంటి ఆకర్షణ పెరుగుతుంది, అట్రాక్షన్ పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది. ఎలాంటి వాళ్ళనైనా సరే చక్కగా ఆకర్షించుకోగలిగినటువంటి తెలివితేటలు కూడా పెరుగుతాయి. జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం ఏం జరుగుతుందంటే ఎక్కువ విలాసాల కోసం అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఖర్చులు అనేటటువంటి బాగా పెరిగిపోతాయి. జన్మరాశిలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కువగా మేషరాశి వారు ప్రేమ వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మోసపోకుండా ఉండటానికి చాలా జాగ్రత్త పడాలి. తర్వాత మీ జన్మరాశికి పంచమ స్థానంలో కుజకేతు గ్రహాల కలయిక. ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క కలయిక గురించి, కుజరాహు గ్రహాల యొక్క వీక్షణం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి కలయిక. కుజకేతు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి కలయిక. ఈ కలయిక ప్రభావం మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా తెలియజేస్తాను. ప్రస్తుతం కనుక తీసుకుంటే కుజకేతు గ్రహాలు మీ జన్మరాశికి ఎక్కడ సంచరిస్తున్నాయి అంటే 5వ స్థానంలో, పంచమ స్థానంలో సంచరిస్తున్నాయి. పంచమ స్థానం అనేటటువంటిది బుద్ధికి, క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానం, అంటే సృజనాత్మకతకు సంబంధించినటువంటి స్థానం. ఈ పంచమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత భావోద్వేగాలపై తీవ్రమైనటువంటి ప్రభావం, అంటే ప్రేమ వ్యవహారాల మీద కానీ, చదువుకు సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగాలు కలుగుతాయి. ప్రేమ సంబంధాలు జన్మంలో శుక్రుడు, పంచమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ప్రేమ వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క విద్య పట్ల ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా అధికమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. జనరల్గా తీసుకుంటే పంచమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక ఏం జరుగుతుందంటే ఎక్కువగా నేర్చుకోవాలి అనే తపన ఉన్నప్పటికీ కూడా, అంటే నేర్చుకునే ధైర్యం ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి అసహనం పెరిగిపోతుంది, ఇరిటేషన్ పెరిగిపోతుంది. ఈ కారణం చేత కొంచెం నేర్చుకోవలసినటువంటిది నేర్చుకోలేకపోతారు. అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలో బుధ గురు గ్రహాల యొక్క కలయిక, అంటే బుద్ధికి తేజస్సు, అంటే బుద్ధి పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, వాక్చాతుర్యం పెరుగుతుంది, మీరు చేసేటటువంటి ఆలోచనలలో స్పష్టత పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మంచి రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. సోదరులతోటి, సన్నిహితులతోటి బ్రహ్మాండమైనటువంటి పటిష్టమైనటువంటి బంధం కూడా ఏర్పడుతుంది. బుద్ధి తేజస్సుతో సమస్తం సాధించుకోగలిగినటువంటి శక్తి ఇక్కడ మేషరాశి వారికి సొంతమని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 11వ స్థానంలో రాహువు యొక్క సంచారం. 11వ స్థానంలో రాహువు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే లాభాలు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే లాభాలు అనేటటువంటివి ఎక్కువగా ఆశ పెరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే మీరు దేంట్లో అయితే లాభాన్ని ఆశిస్తూ ఉన్నారో అక్కడ చాలా చాకచక్యంగా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది, చాకచక్యంగా ప్రవర్తించాలి. అలానే దశమ స్థానాధిపతి అయినటువంటి శని కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత
ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉన్నది. ప్రధానంగా అంటే గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే జన్మరాశిలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క కారణం చేత అధికమైనటువంటి అంటే ఆహార అలవాట్లు బాగా నియంత్రించుకోవాలి, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే 10వ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావంతో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలుంటాయి. ఏదైనా ఒక ప్రొఫెషనలిజంగా అంటే మీరు ఒక ఎక్స్పర్ట్ లాగా ప్రవర్తించాలి తప్ప ప్రతిదానికి గాబరా పడిపోకూడదు అనేది చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకున్నట్లయితే లాభస్థానంలో రాహు యొక్క ప్రభావం కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు ఉన్నప్పటికీ ఎక్కువగా మాయకు గురవడంతో మోసాలకి అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అస్థిరత అనేటటువంటి కలుగుతుంది. పిల్లల ఆరోగ్యం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. జన్మరాశిలోనే శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత కొత్త సంబంధాలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. కానీ ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఏ రకంగా పడితే ఆ రకంగా చేయకూడదు. ఓవరాల్గా డే వైజ్గా కనుక పరిశీలిస్తే మేషరాశి వారికి అంటే జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు రోజువారీ కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:48 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఎమోషన్స్ అనేటటువంటివి ఎక్కువగా పెరుగుతాయని చెప్పాలి. అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. తల్లితో కానీ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన విషయాలలో కానీ తల్లికి సంబంధించినటువంటి బంధువులతో కానీ ఆ సంబంధాల మీద కానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అని చెప్పాలి. ఇక జూన్ 1వ తేదీ రాత్రి 9:45 నుంచి జూన్ 4వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా మానసికమైనటువంటి అస్థిరత కానీ పిల్లలతో సంబంధాల విషయంలో గందరగోళంగా మారేటటువంటి సూచనలు కానీ మీరు అంటే బుద్ధి ప్రయోగంలో అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో తొందరపాటు తన వల్ల కొద్దిగా నష్టాలు కలిగించే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ తేదీ ఉదయం 7:38 నుంచి జూన్ 6వ తేదీ రాత్రి 8:06 మధ్యలో ఉండేటటువంటి సమయంలో శ్రమతో కూడినటువంటి విజయం అంటే ఏదైనా పని సాధించాలంటే అధికమైన శ్రమ అవసరం. రుణ విషయాలలో అనుకూలత కలుగుతుంది. ఎవరికైతే బ్యాంక్ లోన్స్ కానీ మిగిలినటువంటి విషయాల్లో కానీ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి అనుకూలత కలుగుతూ ఉంటుందని. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని అంటే డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ పేగులకు సంబంధించిన సమస్యలు కానీ ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 8:49 మధ్యలో భార్యాభర్తల మధ్య అపోహలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార సంబంధాలు కొంచెం అనుకూలంగా మారుతూ ఉంటాయి. వ్యాపార సంబంధాలలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు జూన్ 6వ తేదీ నుంచి 9వ తేదీ ఉదయం 9:49 మధ్యలో ఉండేటటువంటి సమయంలో సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత జూన్ 9వ తేదీ ఉదయం 8:49 నుంచి 11వ తేదీ రాత్రి 8:08 వరకు ఉండే సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి నష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. అనిర్దిష్టమైనటువంటి భయాలు కానీ అకాలమైనటువంటి ధన నష్టం కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక జూన్ 11వ తేదీ రాత్రి 8:08 నుంచి జూన్ 14వ తేదీ ఉదయం 5:40 మధ్యలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థానం అని చెప్పాలి. ధర్మ మార్గంలో ఆశయం ఏర్పడుతుంది. అంటే ధర్మ మార్గంలో కనుక ప్రయత్నించినట్లయితే ఆశయ సిద్ధి కలుగుతుంది అని చెప్పాలి. అలానే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ కొంచెం గందరగోళం కానీ కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. జూన్ 14వ తేదీ ఉదయం 5:40 నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు బ్రహ్మాండంగా సాకారం అవుతాయి అని చెప్పాలి. మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతూ ఉంటాయి. లాభదాయకమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. కానీ కొన్ని చిన్న ప్రతికూలతలు పంచమ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నటువంటి కారణం చేత
మంగళవారం రోజున మేషరాశిలో జన్మించినటువంటి వారు కుజ గాయత్రి మంత్ర జపం పారాయణ చేయటం చాలా మంచిది. దాంతోపాటు చంద్రగ్రహ శాంతి కోసం పౌర్ణమి రోజున పాలు మరియు అన్నదానం చేయటం వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.